అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ అయోధ్యాకాండ గురించి తెలుసుకుందాం రండి. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు. ఈ 4 కుమారులతో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉన్నాడు. దశరథునికి శ్రీరాముల మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఏమరపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ కూడా పరమ ఇష్టం, పరమ ప్రీతి. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజుల్ని, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేకం విషయాన్ని వెల్లడించాడు. ఇది అంతవరకు నచ్చినట్లయితే అనుమతి ఇవ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. సభలోని వారంతా శ్రీరాముడు పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాల్ని నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. శ్రీరాముడు పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభతో నిండిపోయింది. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరుణపదాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించింది. వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. ఆశ్చర్యపోయింది మందర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాశక్తుడవుతుంటే అంతకన్నా నాకు ఆనందించడానికి ఏమున్నది అన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఆమెకు దాసి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడు సంతానానికే తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం ఇవ్వవలసిందే.
రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందటానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుడు శ్రీరాముడు పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరే అన్నాడు దశరథుడు. ఇంకేం మనసులో మాటని చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాల్లో భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. శ్రీరాముడు నార చీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయ్య దండకార్యానికి వెళ్ళి తపస్వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకుని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవులు పాలవమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యవద్దని బతిమాలాడు. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. శ్రీరాముణ్ణి తోడుకుని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు. గతంలో నాకిచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగమన్నా సరే తాగుతాను. సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరికేమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటివి. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవటం, బాధలకు కుంగకపోవటం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయటం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకార్యానికి బయలుదేరతానన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణితో కలిసి కౌసల్యామాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది.
అంతులేని ఆవేదనకు లోనయ్యింది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాలుగా శ్రీరాముడికి నచ్చజెప్పు చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదరభావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనస్సును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. రామ, సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నీకెలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులు అందించింది. అక్కడ నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారులు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావుర్మన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవైనా సరే, తమ పాలిట అయోధ్యే అన్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటశాల అయ్యింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణితో, నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారులాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమయ్యింది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. శ్రీరాముని రథానికి నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పోండని వాళ్ళకి శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తామసా నదికి తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడ నుండి వెళ్ళాలని లక్ష్మణితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడ నుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరామును కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్రు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరిగి ముఖం పట్టారు. రథం వేదశృతి, గోమతి, సనందిక నదుల్ని దాటింది. కోసల దేశపు పొలిమెర్లకు చేరుకుంది. అక్కడ నుండి
అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుగా సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరుపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహిని చూసి రాముడు లక్ష్మణితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణకు జడలను సిద్ధపరిచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకెళ్లమని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసినదిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణా తీరానికి చేరుకుంది. నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణు సమేతుడైన వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లను అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షులు నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. మహర్షి సూచన అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. శాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహిని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాల్ని తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనను అంతులేదు. దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణం అనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమయ్యింది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లపడింది. అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావుర్మన్నారు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులకు తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లారు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వహిస్తున్నాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు. మందరను చంపడానికి ఉద్యుక్తుడై శత్రుఘ్నుడు భరతుణ్ణి మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాల్ని సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు. భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరుపురం చేరాడు. గుహుడు భరతుని అంతర్యం తెలియక యుద్ధ సన్నుతుడు అయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ. అడవిలో మృగాలు అలజడి మొదలయ్యింది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టెక్కాడు. విషయం అర్థమయ్యింది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ,
లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖానికి ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడి శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినీయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పించదూశాడు జాబిలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబిలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదకులను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదకుల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నార చీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14 సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదరాభావం అంటే ఇదే. భరతుడు నందిగ్రామం చేరుకుని పాదకులకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఆత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆత్రి అనసూయులు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవికి సీతకు దివ్య వస్త్రాభరణాలు ఇచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకార్యంలోకి ప్రవేశించారు. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.